అంటే ఎవరైనా బ్రేకప్ అవుతే కొద్దిగా సాడ్ ఫీల్ అవుతారు, మీరేంటి ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనేసి సాంగ్ ఇది మొత్తం. అదే మీరు అంటున్నారుగా, అందరూ అలా ఫీల్ అవుతారు. మనం ఏదో కొత్తగా ఉండాలిగా, డిఫరెంట్గా చేయాలి. నానిగారు అంటే కొన్ని బ్యాక్గ్రౌండ్లో సిల్క్ స్మిత గారిని పోర్ట్రేట్ చేశారు. అంటే దాని వెనక ఏమన్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ఏంటి? నాకు తెలిసిన నేను సినిమాలు చూడటం మొదలెట్టిన తర్వాత, లేదంటే ఈ రోజు దాకా నాకు తెలిసిన సిల్క్ స్మిత బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎవరైనా ఉన్నారంటే అది నేను. చాలా చాలా పెద్ద ఫ్యాను. దానికి ఒక కాదు, అదే మీరు కంగారు పడకండి, మీలాగా కాదు ఫ్యాన్, అది వేరే. ఓకే, అది నిజంగా భక్తి అక్కడ. ఓకే, సో ఆ భక్తికి కారణం ఏంటి? ఎవరో నేనేదో ఎక్కడో చూశాను, ఈ సినిమాలో నాని సిల్క్ స్మితకి ఫ్యాన్గా ప్లే చేస్తున్నాడు అది అని రాశారు. కాదండి, నేను సిల్క్ స్మిత ఫ్యాన్ కాదు. బట్ దాని లాజిక్ ఏంటి, దాని కథ ఏంటి, ఆ మ్యాటర్ ఏంటి అన్నది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. నానిగారి ఇక్కడండి మన తెలుగు సినిమా పరిశ్రమలో శోభన్ బాబు తర్వాత ఫీమేల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నది మీరే అనేది నో డౌట్. నిజమా? సో అలాంటి హీరో మీరు బ్యాంచోత్ అనేది ఎలా వాడారు? మీకు 100% మీకు క్లారిటీ ఇస్తాను. చాలా మీరు అన్నమాట కాదండి సినిమాలో ఉన్నది బ్యాంచత్. సో కాదు, ఒక నిమిషం. మీకు మామూలుగా ఈ బ్యాంచత్ అన్న వర్డ్ మిమ్మల్ని ఎవరైనా తిట్టడానికి పడతారా? ఏ నువ్వు బ్యాంచత్ అని అంటారా? ఎవరైనా అంటారా? మీరు అంటారా? పోనీ మీరు ఎవరినైనా కోపం వస్తే రే బ్యాంచత్, మీరు చూసుకుందాం బ్యాంచత్ అంటే చూసుకుందాం నువ్వో నేనా అంటే మనకి తెలంగాణలో ఎలా అయిపోయిందంటే ఆ వర్డ్ని దేనికి వాడతామంటే బెదిరియడానికి కూడా కాదు, దేనికి వాడతాం తెలుసా? ఈ మ్యాచ్కి వెళ్తాం బ్యాంచత్ అంట. అవునా? అదేంటంటే చూసుకుందాం అంతే, ఏదైతే అది. దానికి ఇప్పుడు మన భాష అంటే ఏంటి? ఒక ఇమోషన్ని కన్వే చేసేదే భాష కదా. ఆ భాషలో బ్యాంచత్ అన్నది కొన్ని తరతరాలుగా ఇక్కడ తెలంగాణలో ఏ ఇమోషన్కి వాడుతున్నారు ఆ ఇమోషనే తీసుకుందాం. మనకేదో నార్త్ ఇండియాలో దీని వర్షన్ ఇంకోటి ఉంది, లేదంటే దాని మీనింగ్ ఇంకోటి ఉంది. దానికి ఎందుకు వెళ్ళటం, మనం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కానీ మన ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళు ఆ పదాలు యూజ్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇదే వాడితే తప్పు లేదు. ఒకవేళ అది వాడారు అనుకోండి, అది వాడకండి, ఇది వేరు అని ఇది చెప్పండి మీరు. ఇది చెప్పరా? టీచర్ కనుక నిన్న ఎప్పుడైనా ఏంట్రా ఫెయిల్ అవుతున్నావు అంటే బ్యాంచత్ పాస్ అయ్యి చూపిస్తానని అనమనండి మీరే. నాన్నగారు ఇక్కడ